మీరు పెట్టిన గ్రామంలో ఒక వ్యవస్థ నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తారా? అంటే ఇప్పుడు మనకి ఎవరిని తీసుకురావడం కన్నా ముందు ఊరి యొక్క అభివృద్ధి జరిగిందనుకో, వాళ్ళే వస్తారు చూడాలి. అది జరగటం వేరుతుంది, ఆయన తీసుకొని రావడం. అంటే తీసుకురావడం అనేది మనం ఏదైనా ఒక ఆదర్శం ఉంది అంటే ఎక్కడికైనా వస్తారు. ఆదర్శాన్ని చూపించు. అవును, అది ఒక కుటుంబంలాగా జీవిస్తున్నారు. స్వచ్ఛత కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ, రవాణా కానీ. నేను ఆ పాయింట్స్ అన్నీ పంపాను. అవన్నీ కూడా పేదరికం లేనటువంటి ఒక ఊరుగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకునే వాళ్ళుగా అలాంటి ఒక స్థితి ఎక్కడ కనపడింది అనుకో, వస్తారు. ఆ స్థితి తేవాలి కదా, ఊరికనే వచ్చుకోమంటే ఏం అర్థం లేదు కదా. అంత పెద్దవాళ్ళని తీసుకురావడానికి కారణం ఉండాలి. కాబట్టి అలాంటిది రూపొందిద్దాం ముందు. మీకు మోడీ గారు పిలిచి రాజకీయంలోకి రమ్మంటే మీరు వెళ్తారా? పొరపాటున కూడా ఉండదు అట్లా. ఎందుకంటే ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్కరికి అప్పచెప్పారు. ఆ రంగంలో వాళ్ళు ముందరిగిపోతున్నారు. ఇప్పుడు నా పరిషత్ ధార్మిక రంగం ఇచ్చారు. సో నా పని దీంట్లో చేస్తూ ఉండాలి. ఆయన పిలిస్తే నేను పోవడం ఉండదు. కేంద్రం మొత్తం తయారు చేస్తుంది. ఎవరిని ఎక్కడ ఇప్పుడు కూడా అవసరమైందని కేంద్రం నిర్ణయించిందనుకో, ఓకే. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది? ఎవరికి? మీకు లేదు. అలాంటి అవార్డుల కోసం చేయట్లేదు, దేశం కోసం పోరాడుతున్నారు. ఒక ఆయన అడిగాడు, ఏమంటే 60 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారే, మీకేమి ఇస్తారు సార్ అని అడిగాడు. నేను అన్నాను, మీ ఇంట్లో పనిచేస్తే నీకేమి ఇస్తారు? ఇంట్లో పనిచేస్తే ఇచ్చేది ఉంది, ఇల్లు అన్నాడు. నీ ఇల్లు 4 గోడలతో ఉంటుంది, నా ఇల్లు విశాల భారతం. నేను ఏం అడగమంటావు, ఏం తీసుకోమంటావు? ఏమో సార్ మీ భాష అర్థం కాదు. ఇంకొక అతను వచ్చి నన్ను పరిచయం చేస్తున్నాడు. ఏమని? నేను పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు అని చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పారా? నేనే చెప్తున్నాను. నేను అన్నాను, 60 ఏళ్ల కిందట ఆర్ఎస్ఎస్తో పెళ్ళి అయిపోయింది. నీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు, నిశ్చిస్తాను. ప్రతి ఇల్లు నాదే, ప్రతి ఒక్కరు బ్యాంకు బ్యాలెన్స్లు నావే. మళ్ళీ నాకు ఇల్లు, నాకు బ్యాలెన్స్ ఎందుకు రా అన్న. ఏమోసారి అర్థం చేసుకోవాలి. అంటే అటువంటి విశాల భావన ఉన్న నాడు ఈ దేశం అందరినూ ఆదరిస్తారు కదా. ఇవాళ మోడీ గారిని ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు రోజుకి 20 గంటలు పనిచేస్తుంటావు, కానీ ఇంత ఆరోగ్యంగా ఉంటావు, ఏం తింటుంటావు అని. అదేవరకు తెలీదు. అట్లా ఒక వాతావరణము కావాలని ఆయన అంటే దానికి ఆయన ఏం జవాబు ఇచ్చాడు, గత 20 ఏళ్ల నుంచి రోజుకి 2 కేజీల తిట్లు తింటుంటాను అన్నాడు. అంటే నా ఆహారం ఏంటంటే తిట్లు. అంటే దానికి కారణం ఏమంటారంటే, నా కుటుంబం ఇది 130 కోట్ల కుటుంబం. నన్ను తిట్టకపోతే ఎవరిని తిట్టారు? తిట్టని. అటువంటి విశాలమైన భావన అది చాలా ముఖ్యమైనది. ఆ భావనతో జీవిస్తున్నాం. దీనికోసం పదవులు లేకపోతే పద్మశ్రీ అవార్డులతోటి అవసరం లేదు. వికాసం చెందాలి.